ఒక్కొక్క పార్టీకి ఒక సిద్ధాంతం చెప్తారు, సిద్ధాంతం లేకపోతే సిద్ధాంతం వేరు చెప్తారు. ఏం చెప్తారు వాళ్ళు? సపోజ్ ఎగ్జాంపుల్ పార్టీ చెప్పినప్పుడు తెలుగు జాతి పౌరుషం అనే పేరు చెప్పారు. దానికి అది ఆ పనికి ఆ పౌరుషం అంటే అది సమగ్రమైనటువంటి సిద్ధాంతం, సమస్య మానవాళికి సంబంధించినటువంటి అంశాలు అందులో ఉండవు. ఓన్లీ స్థానికం కాబట్టి ప్రాంతీయత తత్వంతో కూడినటువంటి తెలుగు వారి ఆత్మరావు చెప్పారు. టీఆర్ఎస్ చెప్పారు, ఏం చెప్పారు? తెలంగాణ కావాలి అయిపోయింది, తప్పస్ అయిపోయింది. వీళ్ళ తెలంగాణ వాళ్ళకి తెలుగు కావాలి. జనసేన పార్టీ పెట్టారు, దాని లక్ష్యం ఏంటి? ఏంటి లక్ష్యం అంటారు, వాళ్ళ సిద్ధాంతం అంటారు. ప్రజారాజ్యం పెట్టారు, వాళ్ళ లక్ష్యం ఏంటి అంటారు. ఆ రోజున జనతా పార్టీ పెట్టారు, కాంగ్రెస్ ఓడించుకునే లక్ష్యం. అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పెట్టారు, కాంగ్రెస్ లక్ష్యం ఏంటి? కాంగ్రెస్ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం కూడా ఉన్నాం. కాంగ్రెస్ స్వతంత్రమే కాదు, అది పార్టీ కాదు. 1945 కాంగ్రెస్ పార్టీ కాదు, అది ఒక సంస్థ. స్వాతంత్రం కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ. పార్టీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ని తమ రాజకీయ అభిలాషకు ఆశలు కలుగుతూ పార్టీని మార్చుకున్నాం. మనం కమ్యూనిస్ట్ పార్టీగా 25లో ఉంది కాబట్టి మన పార్టీ మనకుంది. సో అందువల్ల కాంగ్రెస్ ఏంటి సిద్ధాంతం? అందరూ ఏం చెప్తారంటే ప్రజల కోసమే మేము ఉన్నామని చెప్తారు, ప్రజల కోసమే మేము పుట్టామని చెప్తారు. ప్రతి పార్టీ చెప్పింది. కానీ కాంగ్రెస్కి దాని వల్ల ఏకైక సిద్ధాంతం ఏంటంటే పెట్టుబడిదారి విధానం, దాని సిద్ధాంతం. ఈ దేశంలో పెట్టుబడిదారులు బాగా అభివృద్ధి చెందాలి. పేరుకి దేశమే, పేద ప్రజల కోసమే కాంగ్రెస్ అంటారు. కానీ ఆచరణలో పెట్టుబడిదారులు అభివృద్ధి చెందాలి. తాతా బిర్లాలు, అదాని, అంబానీ లాంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందితే వాళ్ళు ఏదో ధైర్యం దానం చేయాలి. ఇది గాంధీజీగా ధర్మకర్తలకు సిద్ధాంతం అని కూడా అంటారు కాంగ్రెస్. బీజేపీ ఏం సిద్ధాంతం? మతం. వాడి సొంత ప్రజలకు మేలు అనేది కాదు. రాముడు పేరు, హిందువు పేరు, హిందుత్వం పేరు, ఈ పేరుతో ప్రజల ద్వారా ఓట్లు వేయించి తద్వారా అధికారంలో రావడానికి సులువైన మార్గంగా వాళ్ళు భావిస్తారు. హిందుత్వం పేరు, దేవుడి పేరు చెప్తే సులువుగా జనం దగ్గరికి పోవచ్చు, జనం ఓట్లు పోవచ్చు. అది వారి సిద్ధాంతం. ఏ సిద్ధాంతానికి ప్రజలకు సంబంధం ఉందో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.